హలో, నా పేరు బర్ల మల్లేష్ యాదవ్, అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఓజీ సినిమా కేసులో పిటిషనర్గా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి టికెట్ల పెంపు ధరలను ఛాలెంజ్ చేస్తూ నేను హైకోర్టు లోపల కేసు వేయడం జరిగింది పిటిషనర్గా. దానిపైన మనకు కోర్టు 24 నాడు ఆ మెమో ఏదైతే ఉందో ఇల్లీగల్గా ఉంది, ఇది జీవోకు అగనిస్ట్గా ఉంది, ఇంతకుముందు గౌరవ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులకు అగనిస్ట్గా ఉంది అని ఆ రోజు సస్పెన్షన్ చేయడం జరిగింది. దానిపైన వారు రెస్పాండెంట్ 3 డివివి క్రియేషన్స్ వాళ్ళు మా వర్షన్ వినకుండా నిర్ణయం తీసుకురని డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్తే డివిజన్ బెంచ్ వారు ఆ ఒక్కరోజు అబేయన్స్లో పెట్టి మళ్ళీ సింగిల్ బెంచ్కి రిమాండ్ బ్యాక్ చేసి మళ్ళీ ఇనమని ప్రెస్గా ఇనమని చెప్పడం జరిగింది. నిన్న దానిపైన 11:30 నుంచి దాదాపు 2-3 గంటల ఒక ఆర్గ్యుమెంట్స్ తర్వాత కోర్టు లోపల జడ్జి గారు ఓవరాల్గా మన ఇంట్రీమ్ ఆర్డర్స్ ఎక్స్టెండెడ్ అని చెప్పడం జరిగింది ప్రీవియస్లీ. అంటే ఓవరాల్గా చెప్పిన దానిలో కూడా ఎక్కడ నాకొక్కడికే ఫీజు ఏదైతే ఉందో 100 రూపాయలు ఎగ్జిబిషన్ చేయమని చెప్పలేదు. కోర్టు ఆర్డర్ కూడా నైట్ 11-11:30కు అప్లోడ్ అయింది. దానికంటే ముందే డివివి క్రియేషన్స్లో వాళ్ళ ఒక ఎక్స్ అకౌంట్స్లో, ఇన్స్టా అకౌంట్లో, ఫేస్బుక్ హ్యాండిల్లో బర్ల మల్లేష్ యాదవ్ అనేటువంటి పిటిషనర్కి ఒక్కరికే హైకోర్టు గౌరవ హానరేబుల్ హైకోర్టు ఇంట్రీమ్ ఆర్డర్ ఎక్స్టెండ్ చేసింది. ఆయన ఒక్కడికే, టు ద ఎక్స్టెంట్ ఆఫ్ దట్ పిటిషనర్ ఒక్కడికే, మీరు తెలంగాణ నిజాం ఏరియా లోపల ఏ థియేటర్ కన్నా వెళ్ళి 100 రూపాయలు మీరు మా కన్సెషన్ తీసుకోవచ్చు అని నా పేరు మీద నా పేరును మెన్షన్ చేస్తూ కింద వాళ్ళ హ్యాండిల్లో పెట్టడం జరిగింది. అసలు అప్పటికి కోర్టు ఉత్తర్వు ఇవ్వలేదు. మీరు కోర్టును ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకున్నారా? కోర్టుకు ఇవ్వకముందే మీరే ఉత్తర్వులు ఇవ్వాలనుకున్నారా? దాన్ని ఇస్తూ అంటే ఆ హ్యాండిల్లో పెడితే మరి హీరో గారు అభిమానులు నా పైన ట్రోల్ చేయాలనా, లేకపోతే నాకు బుల్ చేయాలనా? సోషల్ మీడియాలో ఆల్రెడీ ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక రాజ్యాంగపరమైనటువంటి హక్కు, చట్టబద్ధంగా ఉన్నటువంటి అగనెస్ట్గా ఉన్నదని నేను కేసు ఫైల్ చేయడం నా హక్కు. అది దాన్ని మీరు దాన్ని ఏదో సర్కాస్టిక్గా పెట్టి లేకపోతే ఇంకో రకంగా పెట్టి చేయడం ఏదైతే ఉందో డివివి క్రియేషన్స్ పైన నేను ఈరోజు చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తా ఉన్నాను. వారికి ఈ సందర్భంగా నేను లీగల్ నోటీస్ కూడా పంపిస్తా ఉన్నాను. నా పైన డిఫమేటరీ అమౌంట్స్ డిఫమేటరీ. అదే కాకుండా ఆనరేబుల్ హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వకముందు మీరు జడ్జిమెంట్ నాకు స్పెసిఫిక్గా ఇచ్చిందని మీరు మెన్షన్ చేయడం ఏదైతే ఉందో ఇది కోర్టు కంటెంప్ట్ కిందకి కూడా వస్తుంది. కాబట్టి నేను కంటెంప్ట్ ప్రొసీడింగ్ కూడా ఈ డివివి క్రియేషన్స్ పైన నేను తీసుకోవడానికి సిద్ధమవుతా ఉన్నాను. దాంతోపాటు క్రిమినల్ కేసును కూడా ఫైల్ చేయబోతా ఉన్నాను. క్రిమినల్ సివిల్ యాక్షన్స్ కూడా నేను తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు జనరల్గా సినిమాల్లో హీరోలు హీరోయిజం గురించి కొట్లాడతారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిని ఈ సినిమాలో వారికి ఈ టికెట్ పెంపు వారికి తెలిసి జరిగిందని నేను అనుకోను. ఎందుకంటే ఒక హీరోకు ఉన్నటువంటి అభిమానాన్ని దాన్ని సొమ్ముగా చేసుకోవడానికి డిస్ట్రిబ్యూటర్లు, కొద్దిమంది నిర్మాతలు చట్ట వ్యతిరేకంగా మెమోలు సంపాదిస్తూ వారికి ఉన్న పలుకుబడితోని వ్యవస్థలను మేనేజ్ చేసి వాళ్ళు తీసుకున్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానిని ఫలానా హీరో యొక్క అభిమానుల ముందు పెట్టి దాన్ని ఏదో రెచ్చగొట్టే లేకపోతే వీరికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి హీరోయిజం అంటే ఏంటి? హీరో ఒక సినిమాలో ఇప్పుడు వకీల్ సాబ్ సినిమా ఉంది, పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఒక అన్యాయానికి, ఒక మహిళలకు అన్యాయం జరిగితే వారు ఒక లాయర్గా యాక్ట్ చేసి దాన్ని హీరోయిజం చూపించారు. మరి ఈ రోజు కూడా చట్ట వ్యతిరేకంగా మెమో తీసుకొచ్చారు. ఎగ్జిస్టింగ్ ఉన్న ఒక చట్టాన్ని, ఒక జీవోను వైలేట్ చేస్తా ఉన్నారు. మీరు అన్యాయంగా తీసుకున్నదని మనం ఛాలెంజ్ చేసినాం. మరి ఆ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన స్ఫూర్తే కదా ఇది చేసినటువంటిది మేము. దాంతోపాటు మాకు తెలంగాణ లోపల కూడా పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్తారు, తెలంగాణ లోపల ఉద్యమ స్ఫూర్తి ఎక్కువ ఉంటుందని. అన్యాయం జరిగినప్పుడు మేము దానిపైన నిలబడతాం. చట్ట వ్యతిరేకంగా ఉన్నదాన్ని మేము తీసుకున్నాం. ఇక్కడ హీరో గారికి వ్యతిరేకంగా నిజంగా సామాన్య పవన్ కళ్యాణ్ అభిమానులకు మేము న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేసినాం. చాలా మంది కూడా అంటున్నారు మాకు టికెట్ చాలా ఎక్కువ, ఈ ఉన్నదానికంటే ఎక్కువ బ్లాక్లో కూడా అమ్ముతా ఉన్నారని చెప్పారు. ఇప్పటికి కూడా ఈవెన్ డివివి క్రియేషన్స్ టికెట్ రేట్లను ఓన్లీ మొన్న 25 నాడు మధ్యాహ్నం నుంచి నిన్న జడ్జిమెంట్ వచ్చే వరకు మాత్రం అబియన్స్ లో ఉంది. ఆ రోజు జరిగినటువంటి 24 నాడు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా 800 టికెట్లు అమ్మారు. ఈ రోజు కూడా టికెట్ రేట్లు ఇంకా తగ్గియలేదు. ఇవన్నిటిపైన కూడా ఎవరైతే టికెట్లు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా డివివి క్రియేషన్స్ పైన కంటెంప్ట్ కేసు మూవ్ చేయొచ్చు. వాళ్ళ మనీ అంతా కూడా వెనుకకు తీసుకున్నటువంటి చర్యలకు ఉపక్రమించాలి. మేము మా తరఫున కూడా వారికి ఎవరైతే వాళ్ళు టికెట్ రేటు తీసుకున్నారో వాటి మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా కోర్టు గౌరవ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తాం. ఈ డబ్బు ఉన్నదని లేకపోతే ఇంకోటి ఉన్నదని సాధారణ ఈ పిటిషనర్స్ పైన, వాళ్ళ రాజ్యాంగ పైన హక్కుల పైన దాడి చేస్తే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా డివివి క్రియేషన్స్ ను హెచ్చరిస్తా ఉన్నాం.